ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం అనుకున్నాం కదా, రీసెంట్గా మనకు ముందు అయితే ఓన్లీ ఫర్ కాలింగ్ కోసమే ప్లాన్స్ వస్తాయని అనుకున్నాం కదా. లైక్ దిస్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మనకు ఓన్లీ ఫర్ కాలింగ్ ప్లాన్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇంక్లూడింగ్ డబ్బా ఫోన్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కాలింగ్ ప్లాన్ని మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే వీళ్ళు బల్క్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఎయిర్టెల్ 2 ప్లాన్స్ రిలీజ్ చేయడం జరిగింది, దీంతో పాటుగా జియో కూడా 2 ప్లాన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఎయిర్టెల్ విషయానికి వస్తే 499తో మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందు గురించి అంటున్నాను, బల్క్గా రీఛార్జ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు 84 days మనకు వ్యాలిడిటీ అయితే వస్తుంది. దీంతో పాటుగా మనకు దీంట్లో అన్లిమిటెడ్ కాలింగ్ అయితే వస్తుంది. దీంతో పాటుగా మనకు 900 SMS అయితే వస్తుందన్నమాట. అంటే ఈ 84 days గాను 900 SMS మనం పంపించుకోవచ్చు. కాలింగ్స్ అయితే మనకు అన్లిమిటెడ్ ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మనకు 84 days వ్యాలిడిటీ వస్తుంది. 499తో మనము ఎయిర్టెల్లో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా దీంట్లో ఎయిర్టెల్లో ఇంకొక ప్లాన్ రిలీజ్ కావడం జరిగింది, అది 1959 అన్నమాట. ఈ 1959తో మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు 1 year పాటు మనం కాలింగ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. దీంట్లో మనకు 900 SMS అయితే వస్తుందన్నమాట. దీంతో పాటుగా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ 1959తో మీరు రీఛార్జ్ చేసుకుంటే 1 year పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటుగా 900 SMSతో పాటుగా మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే జియో విషయానికి వస్తే మీరు కనుక 458తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 84 days వ్యాలిడిటీ అయితే వస్తుందన్నమాట. దీంతో పాటుగా దీంట్లో మనకు 1000 SMS అయితే వస్తుందన్నమాట. దీంతో పాటుగా 84 days పాటు మనకు అన్లిమిటెడ్ కాలింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది జియోలో వచ్చిన ఫస్ట్ ప్లాన్ 458 రూపీస్. దీంతో పాటుగా ఇంకొక ప్లాన్ ఇక పోతే మీరు 1958తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇంకొక 1 year పాటు మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే వస్తుంది. దీంతో పాటుగా దీంట్లో మనకు 1000 SMS అయితే వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు 1 year పాటు. ఇకపోతే ఈ ప్లాన్స్ ఎందుకు తీసుకురావడం జరిగింది, లాంగ్ టర్మ్ అంటే మనం ఏదైనా వస్తువులు బల్క్లో కొన్నట్లయితే ఏదైనా సరే నెట్వర్క్ ఇలాగే ఆశిస్తుందన్నమాట. మనం బల్క్లో ఏదైనా గ్రాసరీ కావచ్చు ఏదైనా కొన్నట్లయితే మనకు చాలా చీప్ ప్రైస్లో పడుతుంది అన్నమాట. ఒక్కొక్క ఐటమ్ మనం కొన్నట్లయితే మనకు చాలా హై ప్రైస్లో పడుతుంది. కాబట్టి అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ నెట్వర్క్ వాళ్ళు ఈ కాలింగ్ ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ 2 కాలింగ్ ప్లాన్స్ అయితే ఈక్వల్ గానే ఉన్నాయి. కాకపోతే 1-2 రూపీస్ అటు ఇటు ఉన్నాయి. కాకపోతే దీంట్లో SMSలు కూడా అటు ఇటు ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా చూసి మీరు ఎంజాయ్ అనేది చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ మీరు సిమ్ని యాక్టివ్లో పెట్టుకోవాలనుకుంటే ఈ రీఛార్జ్ చేసుకొని మీరు లైఫ్ టైం అయితే యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.